రాయి పండులాంటి బొక్కలున్నాయో లమ్మ బొక్కలున్నాయో. మనం పౌరాణిక సినిమాల్లోనూ రామాయణం చదివేటప్పుడు రాక్షసులు మానవలోకం నుండి దేవలోకంలోనికి కైలాసానికి వెళ్లిపోవడం, యమలోకంలోని వారు ఇంద్రలోకానికి వెళ్లిపోవడం లాంటివి చదువుతాం, చూస్తాం. ఒక లోకంలో నుండి ఇంకొక లోకంలోనికి ఎలా వెళ్తారని అనిపిస్తుంటుంది. రామాయణం చెప్పే భూమి కోసం తెలుసుకుంటే అన్ని సొల్లులు స్పష్టంగా అర్థమవుతాయి. భారతదేశాన్ని ఉత్తర దక్షిణాలుగా విభజించే వింధ్యా పర్వతాల అవతల కిష్కింద అనే వానరుల రాజ్యం ఒకటుందట. అక్కడి నుండి ఈ భూమికి నలుదిక్కులా ఏముందో కిష్కింద కాండలో 40 నుండి 43వ సర్గం వరకు రాయబడింది. తూర్పు వైపు కొండలు, కోనలు, అడవులు, నదులు, కొన్ని రాజ్యాలు దాటితే సముద్రం, ఇంకా ముందుకు వెళ్తే బంగారు వెండి గనులు గల ద్వీపాలు, అది దాటితే బంగారు పర్వతం, దానిపైన 1000 తలల ఆదిశేషుడు, అది కూడా దాటితే ఉదయ పర్వతం. ఈ పర్వతం దగ్గర నుంచే రోజు సూర్యుడు రథం మీద ప్రయాణిస్తూ ఉదయించడం మొదలు పెడతాడు. ఈ ఉదయగిరి బ్రహ్మలోకానికి భూలోకానికి మధ్య ద్వారం లాంటిది. ఉదయగిరి దాటితే చీకటి ప్రాంతం, చీకటి ప్రాంతం దాటితే బ్రహ్మలోకం. ఇక దక్షిణం వైపు వింధ్యా పర్వతాలు, అవి దాటితే అనేక పట్టణాలు, రాష్ట్రాలు, అది దాటితే పర్వతాలు, ఆ పర్వతాల్లో 120 కిలోమీటర్ల ఎత్తుగల బంగారు భవనం. 120 కిలోమీటర్ల బిల్డింగా? సొల్లే కదా, సర్లే. అది కూడా దాటితే భూమి పూర్తయిపోయి దానికి సరిహద్దు వస్తుంది. ఆ సరిహద్దు కూడా దాటితే చీకటి లోకం కనిపిస్తుంది, అదే యమలోకం. పశ్చిమ దిశకు వెళ్తే కొన్ని ప్రాంతాలు, పట్టణాలు, నదులు, అడవులు దాటాలి. అప్పుడు సముద్రం వస్తుంది. సముద్రం మధ్యలో 1200 కిలోమీటర్ల విస్తీర్ణం గల బంగారు పర్వతం, అది దాటితే 60,000 బంగారు కొండలు, అది కూడా దాటితే పశ్చిమాద్రి శిఖరం, అదే వరుణుడి లోకం. పగలు వరుణుడు, రాత్రి సూర్యుడు దీన్ని పాలిస్తుంటారు. ఇక ఉత్తరం వైపు అనేక పట్టణాలు, ప్రాంతాలు, చైనానా 1200 కిలోమీటర్ల శూన్య ప్రదేశం, అది దాటితే కైలాసం. ఆ కైలాసం కుబేరుని నివాసం, అక్కడ అప్సరసలుంటారు. దీని శివుని ధ్యాన స్థలం అని కూడా అంటారు. అది దాటాక ఉత్తర కురుదేశం వస్తుంది. అక్కడ చెట్లు బంగారం పట్టు వస్త్రాల్ని కాస్తుంటాయి, అందమైన అమ్మాయిల్ని పుట్టిస్తుంటాయి. అక్కడ కిన్నెర్లు, గంధర్వులు కలిసి అదే పనిగా రతికాంక్షతో, కామ కోరికలతో సుఖిస్తూ ఉంటారు. అక్కడ సుఖానికి నోచుకోని వారు ఉండరట. అది దాటితే సోమగిరి అనే పెద్ద పర్వతం కనిపిస్తుంది. అద్భుతమైన వెలుగు అక్కడ ఉంటుందట. విష్ణువు, శంకరుడు, బ్రహ్మ అక్కడ నివసిస్తుంటారు. ఈ త్రిమూర్తుల్ని బ్రహ్మర్షులు సేవిస్తుంటారట. సెటప్ బాగుంది భయ్య. కైలాసంలో శివుడు తపస్సు, సోమగిరిలో బ్రహ్మ విష్ణువు తపస్సు, మధ్యలో ఉత్తర కురులో గంధర్వులు కిన్నెర స్త్రీలతో నగ్న తపస్సు. మస్తు సెట్ చేసినారు రాబాయ్. మొత్తం అన్ని లోకాలు ఈ భూమి మీదే ఉన్నాయని రామాయణం చెప్తుంది. రేయ్ మతోన్మాద ఎర్రి కుక్కల్లారా, రే కర్రి పోరంబోకో, అమ్మా పరవాన్నం పతివ్రతలో, మీ రామాయణం చెప్పిన పోలికలేమీ భూమి మీద లేవేంటి? ఏర్రా మీ దేవుళ్ళు లేర్రా? మీ దేవలోకాలేవిరా? మనుషులకు భయపడి భూమి ఖాళీ చేసి పరారైపోయారేంట్రా? లేదా వాళ్ళు చేసే వ్యభిచార పనులకి మనుషులకి దొరికితే కుమ్మేస్తారని దాక్కున్నారా? కైలాసం ఎదురా? వర్ణలోకం ఎక్కడుంది? ఆ బంగారు కొండలు ఎక్కడ పెట్టుకున్నారా? అతల వితల సుతల తలాతల రతల ఎక్కడరా అవి? మీ సొల్లు రామాయణం మీరుని భౌగోళిక పరిస్థితులు రామాయణాన్ని కల్పితమని చెప్తున్నాయి.